హాయ్ ఫ్రెండ్స్, హలో. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు రెసిపీ చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. టేస్టీగా ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు అందులో వేసుకోవాలి. బగారా ఆకు, లవంగ, పట్ట, పువ్వు, ఇలాచి, ఇవి బగారాకు సంబంధించినవి అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అవి మంచిగా నూనెలో ఫ్రై అవ్వాలి. అవి నూనెలో మంచిగా ఇప్పుడు ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకున్నాం కదా. ఇప్పుడు మంచిగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకున్నాక మంచిగా కలబెట్టుకోవాలి. ఉల్లిగడ్డ అనేది మంచిగా వేగాలి. ఇప్పుడు మంచిగా ఉల్లిగడ్డ వేగినాయి కదా. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అనేది మంచిగా వేగింది కదా. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మంచిగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో చికెన్ యాడ్ చేసుకోవాలి. కడుక్కొని పక్కన పెట్టుకున్న చికెను మంచిగా 2-3 టైమ్స్ చికెన్ని వాష్ చేసుకొని, నీసు వాసన ఏం లేకుండా మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకొని మంచిగా కలబెట్టుకోవాలి. చికెన్ అనేది మంచిగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మంచిగా దీన్ని ఉడకనివ్వాలి. మంచిగా ఆ నీళ్ళంతా గుంజుకునేటట్టుగా మంచిగా ఉడకాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. తగినంత కారం వేసుకున్నాం కదా. ఇప్పుడు తగినంత మసాలా వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచామంటే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. ఇక మనం తీసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకోవడమే. సో నా ఛానల్ని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు చూడాలని